అందరికీ నమస్కారం. ఆదిపరాశక్తి యుద్ధరంగంలో సింహాన్ని ఎందుకు వాహనంగా చేసుకుందో చూద్దాం. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందటానికి శివుని గురించి ఒక నిర్జన ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉందిట. అప్పుడు ఆమెను చంపాలని ఒక సింహం అక్కడికి వచ్చిందిట. అమ్మవారి దగ్గరకు రాగానే ఆమె పాదం నుంచి, అంటే పార్వతీదేవి యొక్క పాదం నుంచి వస్తున్న కాంతి కిరణాలు సింహం మీద పడి సింహంలో ఉన్న హింసాత్మక గుణాలు పోయి ఆ సింహం పార్వతీదేవిని సేవిస్తూ ఉందిట. అంతేకాకుండా ఆమె చుట్టూ తిరుగుతూ మరే ఇతర జంతువుల వల్ల ఆమెకు అపాయం రాకుండా రక్షిస్తూ ఉందిట. పార్వతి పరమశివుని సాక్షాత్కారంతో తపస్సు ముగించి ఆ సింహాన్ని తనతో పాటు కైలాసానికి తీసుకెళ్ళిందిట. ఆ విధంగా సింహం ఆమెకు వాహనమైంది. అది సరే, మరి సింహంలో ఏం ప్రత్యేక లక్షణాలున్నాయి? ఏనుగు ఉంది. ఏనుగు అంతకన్నా పెద్దదిగా, బలంగా ఉంటుంది. ఒంటె ఎంతో ఎత్తుగా ఉంటుంది. చిరుత అంతకన్నా వేగంగా పరిగెత్తగలదు. నక్కకు ఎన్నో తెలివితేటలుంటాయి. ఇట్లా ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణాలుండగా సింహాన్నే ఎందుకు ఎన్నుకుంది? సింహం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాం. సింహం శక్తికి, పరాక్రమానికి, ధైర్యానికి మరియు తేజస్సుకు సంకేతం. సింహం మృగరాజు. సింహం యొక్క ప్రతి పనిలోనూ రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. సింహం ఆకలేసినప్పుడు మాత్రమే జింకలు, అడవి పందులు వంటి వాటిని వేటాడుతుంది. ఒకవేళ వేట దొరక్కపోతే పస్తైనా ఉంటుంది కానీ గడ్డి తినదు. అంతటి ఇంద్రియ నిగ్రహం ఉంది సింహానికి. ఒకసారి కడుపు నిండిన తర్వాత ఇంకా వేట జోలికి వెళ్ళదు. ఒకవేళ ఆ జంతువులు వచ్చి దాని ముందు నిలబడ్డా కూడా వాటిని ఏమీ చేయదనమాట. రేపటికి ఆహారం దాచుకోవాలి, ఇవాళ కడుపు నిండితే ఏమైంది అనే కక్కుర్తి లేదు. అంతేకాకుండా అంతా తనకే కావాలి అనే దురాశ కూడా సింహానికి లేవు. సింహం చిన్న చిన్న దూరాలను 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అంతేకాకుండా 36 అడుగుల దూరం వరకు దూకగలదు. సింహం ఒకసారి యుద్ధానికి సిద్ధమైంది అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయదు, ఓటమిని అంగీకరించదు. మళ్ళీ మళ్ళీ అధిక పౌరుషంతో పోరాడుతుంది. సింహం అంటేనే దాని రూపం కానీ ప్రవర్తన కానీ ఒక టీవీ. అందుకే అది అడవికి మృగరాజు అయింది. సింహవాహిని అయిన ఆ పరాశక్తి యుద్ధరంగంలోకి ప్రవేశించగానే ముందు ఆ సింహాన్ని చూసే శత్రువుల గుండెల్లో దడ పుడుతుంది. వాళ్ళ మనసుల్లో భయము, గుబులు బయలుదేరుతాయి. వాళ్ళని పిరికితనం ఆవహిస్తుంది. అమ్మ వాహనమైన సింహమే ఇంత భయంకరంగా, శక్తియుతంగా ఉంటే ఇక దాన్ని అధిరోహించిన ఆ తల్లి ఎంత శక్తివంతురాలో అనే ఆలోచన శత్రువుల్లో బయలుదేరుతుంది. సింహం ఒక్కసారి గర్జించిన, జగన్మాత ఒక్కసారి ప్రళయ గర్జన చేసిన శత్రువుల గుండెల్లో ఒకసారి వణుకు పుట్టి, దడ పుట్టి శత్రు సైన్యం అంతా అతలాకుతలమవుతుంది. ఆమె సింహవాహిని.